మీరు రాజీనామాలు చేశారనటానికి ఇవి చాలవు, సరైన ప్రూఫ్స్ కావాలి. నీకంత అనుమానంగా ఉంటే టీవీ పెట్టి చూసుకో. గుడ్ ఐడియా భుజం గారు. డ్రైవర్, టీవీ ఆంచి. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ఇప్పటి వరకు విజయవాడ ప్రజలు కలలో కూడా ఊహించనిది. నిజాయితీకి మారుపేరైన అక్షర గారు రాజీనామా చేశారు. ఈ షాక్ నుంచి ప్రజలు తేరుకోవడం కూడా కష్టం అనుకుంటే ఎమ్మెల్యే బెజవాడ బుజ్జమ్మ గారు కూడా రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఇంకా సమాచారం తెలియలేదు. ఏది ఏమైనప్పటికీ ఇది విజయవాడ ప్రజలకు చేదుగులికే. డ్రైవర్, టీవీ ఆఫ్ చేయి. ఇప్పుడు నమ్మకం వచ్చిందా? ఫుల్గా. అన్నయ్య, నీ చావు కారణమైన వాళ్ళవి పదవులు పోగొట్టేశాను, నీ ఆత్మకు శాంతి కలిగించాను. నువ్వు హ్యాపీయే కదా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్ని రోజులు నీ పవర్ చూసి విర్రవీగేదానివి కదా, మమ్మల్ని అణిచిపడేసేదానివి. ఇప్పుడు పవర్ పోయింది. కోరలు తీసేసిన పాములాగా అయిపోయింది నీ పరిస్థితి. నాకు కూడా ఫుల్ ఖుషీగా ఉంది. ఎంతలా అవమానించారు, ఎంత ఘోరంగా ట్రోల్ చేశారు, ఎంత హీనంగా చూశారు. ఇప్పుడు ఆ రేంజ్ నుంచి ఈ రేంజ్కు పడిపోయారు. నా రేంజ్ పెరిగిపోయింది. మీ స్థాయి పాతాళం, నా స్థాయి ఆకాశం. అవును, మీరంటే రుద్రకి చాలా అభిమానం కదా. వాడు ఫారెన్ నుంచి వచ్చేలోపు వాడి కంపెనీస్ అన్ని నేను స్వాధీనం చేసుకుంటా. మీకు పట్టిన గతే వాడికి పడుతుంది. వద్దు దినేష్, నీ కోపం మా మీద తీర్చుకున్నావు కదా. రుద్ర గారిని ఏం చెయ్యొద్దు. చేస్తాం, చేసి తీరతాం. రుద్రని గోతిలో పడేస్తాం. నా 50% షేర్ 100% అవుతుంది. రుద్రగతి ఇక పాపం అధోగతైపోతుంది. ఇది ఫిక్స్. మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు. మేము మీకు చేశాం కదా, ఆ దేవుడు మమ్మల్ని ఏమైనా చేశాడా చెప్పండి. సరే దినేష్, ఈ పరిస్థితిలో మేమేం చెప్పలేము. మేము ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇంకొకరి గురించి ఏం ఆలోచిస్తాము? కండిషన్ ప్రకారం మేమిద్దరం రాజీనామా చేశాం. ఆస్తి పత్రాలు ఇస్తానన్నావు, ఇచ్చేసి. ఇస్తా మాజీ కలెక్టర్ గారు, మీకు ఇచ్చినంత మాత్రాన మీరేం కుబేరులైపోరుగా. మీ ఆస్తి రాజ్యంకి ఇస్తారుగా. ఒక్క నిమిషం ఆగండి, తీసుకొస్తాను. తీసుకోండి. కరెక్ట్గానే ఉన్నాయా అక్షర? ఉన్నాయండి. సరే, మన పని అయిపోయిందండి, ఇక తీసేసేయండి. తీసేయాలా? ఏంటి? పెన్ డ్రైవ్ రా. ఏం చేశారు? టీవీలో చూశారు కదా మేం రాజీనామా చేశామని. అది లైవ్ కాదన్నమాట. మీరు చూడడం కోసమే, మీకోసమే రికార్డ్ చేసింది.
తెలివి చూపించడం మొదలు పెడితే నీ తెలివంతరా తొక్కి పారేస్తా. ఇది మోసం. ఏంటే మోసం? ఇదంతా చీటింగ్. చీటింగా? అలా కొడతారేంటి? నిన్ను కొట్టలేదనా? ఏమన్నారు? మోసము చీటింగా? మరి మీరు చేసిందేంటి? పుణ్యము పురుషార్థమా? మోసమే కదా. ఆ మోసాన్ని మోసంతోనే కొట్టాలి కదా, అందుకే కొట్టాం. మీకు ఇంకొక ట్విస్ట్ ఇవ్వనా? ఇప్పుడు మీరు రుద్ర గారి గురించి వాగిందంతా అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. మంచి పని చేశారండి. ఇదేదో రేంజి స్థాయి పాతాల మంది కదా, అవన్నీ రుద్ర గారికి చూపిద్దాం. దీని 50% షేర్ 100% అయిపోతుందంట. ఇప్పుడు ఆ 50 కూడా డౌటే. వద్దక్షర. ఓ, ఆ 50% కూడా వద్దంట అక్షరా. నేను అలా అనలేదండి. నువ్వు ఎలా అన్నా రుద్ర గారి వీడియో చూస్తే జరిగేది అదే. రుద్ర గారి సంగతి తెలుసు కదా, మంచి వాళ్ళకి మంచి చేస్తాడు, మీలాంటి చెడ్డ వాళ్ళకి చెడే చేస్తాడు. చూపించాలి అరవిందా, వీళ్ళ గతి అదో గతి కావాలి. మనల్ని రోడ్డున పడేద్దాం అనుకున్నారుగా, ఇప్పుడు వీళ్లే రోడ్డు మీద పడతారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా అత్తయ్య గారు ఎంత హ్యాపీగా ఉందో. నేను కూడా మాటల్లో చెప్పలేను, రుద్ర గారికి చేతల్లో చెప్తాను. వద్దు అరవింద్ గారు, అదే జరిగితే అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. మీ పత్రాలు మీకు ఇచ్చేసాం కదా, మమ్మల్ని వదిలేయండి. ఏంటబ్బా నువ్వేం అడగట్లేదు? సేమ్ కదా, అయినా ఆస్తి పత్రాలు ఇచ్చేసాం కదా, మమ్మల్ని వదిలేయండి. అదేలారా, మాది మాకిచ్చావు, నీదేమన్నా ఇచ్చావా? నువ్విచ్చిన దానికి నా ఈగో సాటిస్ఫై అవ్వాలి కదా. ఏం చేయాలో చెప్పండి, చేస్తాను. గుడ్ బాయ్, నా కార్కి డ్రైవర్గా ఉండు. ఆ? ఏంటి ఉండవా? ఇంకేదన్నా? పోనీ రోజు మా ఇంట్లో టాయిలెట్స్ క్లీన్ చేయి. డ్రైవరే బెటర్. ఇచ్చిన వరం తీసుకోవాలి, ఇంకొకటి అడిగితే ఇలాగే ఉంటుంది. అమ్మయ్యా, మనల్ని విడిచిపెట్టేశారులే. మీరా మా ఇంట్లో పని వాళ్ళగా చేయాలి. యు మీన్ సర్వెంట్? యా. అక్షరా, సరే, మరి జైల్లో రాళ్ళు కొట్టుకుంటారా? వద్దక్షర, ఏంటి పనే బెటర్. కాకపోతే మీకు గంట టైం ఇస్తాను. వస్తారో రారో అని ఆలోచించడానికి కాదు, ఈ అవతారాలు తీసేసి మీకిచ్చిన అవతారాలతో నా ఇంటికి రావడానికి. గంట దాటి 1 సెకండ్ అయ్యిందో వీడియో రుద్ర గారికి పంపుతానన్నమాట. రేయ్, నెంబర్ తెలీదనుకుంటున్నావేమో, నాకు తెలుసు. అదన్నమాట. ఇప్పుడు మొదలైంది మీ బ్యాక్ టైం. రండి వెళదాం.
ఏమనుకున్నాం, ఏమైంది అసలు? మరి నేను డ్రైవర్నా? మేం పని వాళ్ళమా అండి? మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? టైం కష్టం వస్తే జరగరాందంతా జరుగుతుంది. పదండి పోదాం. మొత్తానికి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పి ఆస్తి పత్రాలు తీసుకొచ్చారు. వాళ్ళని పోలీసులకు అప్పగించాల్సింది. అవును, ఆ పని కూడా చేస్తాను బుజ్జి. కానీ ముందు మీ నాన్నని టార్చర్ పెట్టిన దానికి మనము టార్చర్ పెట్టాలి కదా. ఇంకా రాలేదేంటి? ఒక్క నిమిషమే ఉంది. వచ్చేసామండి. రండి, మీ గురించే ఇక్కడ మాట్లాడుతున్నాం. అదిగో బుజ్జి, అడిగావు కదా, వచ్చేశారు దుర్మార్గులు. ఏంటి ఫీల్ అవుతున్నారా? చచ్చ, ఎందుకు అవుతాం? మేం దుర్మార్గులమే కదా. ఎంత చక్కగా ఒప్పుకున్నావే దుర్మార్గురాలా. ఈ అవతారాల్లో రమ్మన్నారు, వచ్చాం. ఇక్కడితో క్షమించి మమ్మల్ని వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాం. రేయ్, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళ. ఆ మాటలు మాట్లాడుకో, నా దగ్గర వర్కౌట్ అవ్వవు. ఇచ్చిన దానికి ఇచ్చేస్తాం, నువ్వు తీసుకోవాల్సిందేరా. వీళ్ళు మన ఇంట్లో ఏం పని చేస్తారు నానమ్మా? ఇద్దరు పాచి పనులతో మొదలుపెట్టి అన్ని పనులు చేస్తారు. అదిగో వీడేమో మన డ్రైవర్. మన కార్లు తుడిచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకువెళతాడు. ఇంటికి కావాల్సినవన్నీ తెచ్చి పెడతాడు. డ్రైవర్ ఒక్కడే అన్నారు కదా సార్. ఇది బోనస్ రా, పర్లేదు తీసుకో. అత్తయ్య గారు, చిన్నక్క, వీళ్ళకి కూడా మనమేం పనులు చేయాలో చెప్పేయండి. లేదంటే నువ్వు చెయ్యి అని కొట్టుకు చేస్తారు. కరెక్ట్ అప్పు. ఇంట్లోకొచ్చారంటే అదే గొడవ. చెప్తాను, వినిచ్చావండి. చెప్పక్షరా. అక్షరనా? అక్షర ఏంటి అక్షర? పనిదానివి పనిదానిలా ఉండు. అమ్మగారు అని పిలువు. చెప్పండి అమ్మగారు. ఇద్దరూ కోడి కూయక ముందే లేవాలి. నువ్వు ఇల్లు తుడిచే. నువ్వు మాఫ్ పెట్టే. నువ్వు అంట్లు తోమే. నువ్వింట్లో బట్టలు ఉతికేసే. నువ్వు పిండి గ్రైండ్ చేయి. నువ్వు టిఫిన్ చేసే. మేం పడుకున్నాక పడుకోండి, అంతే. ఇంతేనా అమ్మగారు? అంత చెప్పి ఇవన్నీ చేశామంటే మేము హాస్పిటల్కే పోతాం. సెలైన్ లెక్కించేనా పనులు చేయిస్తాము. ఫిక్స్ అయిపోయారా? బాగా. ఇలా మాకు ఎన్ని రోజులు అమ్మగారు? తెలీదు. తెలీదా? మీ పర్ఫార్మెన్స్ బట్టి మేబీ కనికరం కలగొచ్చు. మమ్మల్ని ప్రసన్నం చేసుకోవడం బట్టే మీ విడుదలుంటుంది. లేదు కుదరదు అంటే వీడియో రుద్ర గారికి వెళ్తుంది. మేం కుదురుతున్నామా అమ్మగారు? మేము చూసుకుంటాం. వంటిల్లు ఎక్కడా? ఆ బట్టలు ఎక్కడా? వెతకండి, కనిపిస్తుంది. వెళ్ళండి. పద. నువ్వేంట్రా నన్ను చూస్తున్నావు? ఇదిగోరా తాళం, క్యాచ్ ఇట్. కార్ బాగా తుడిచేయి. చూస్తావేరా, జనాల్ని మోసం చేసి కార్లలో తిరుగుతావుగా. కార్ తుడవడం రాదా? కార్లు తుడవడం కూడా నేర్చుకో. రేయ్, కార్ తల మెరిసిపోవాలి. అలాగే సార్. ఓ
మనోళ్ళున్నారా, వాడుకో. ఏయ్ బజ్జీలేయండి. హ, ఇప్పుడేనమ్మా అన్నే సంట్లు తోమొచ్చాను. నేను బట్టలు ఉతికొచ్చానమ్మా. అయితే పాప బజ్జీలు అడిగితే వేవా? స్టార్టింగ్ లోనే ఇలా ఉంటే ఇక మీ మీద కనికరం ఎలా వస్తుంది? చిన్నక్క, రుద్రగారికి వీడియో పంపించండి. వద్దు వద్దు వద్దు, బజ్జీలే కదా వేస్తాను. వేడి వేడిగా వేస్తేస్తాను. మరి వెళ్ళండి. ఆ, వెళ్తున్నామమ్మగారు. తీసుకోమ్మా. బాగున్నాయా? తీసుకోండి. మీరు తినండి. అప్పు తీసుకో. అత్తగారు, అమ్మా, అయ్యా, అమ్మో, అమ్మో, అబ్బా. అసలు ఏంటి మన పరిస్థితి? మరీ ఇంత దారుణంగానా? ఫ్లైట్లో వెళ్తూ కూడా పని చేయించుకునేదాన్ని. హ్మ్, ఇలా ఒకళ్ళింట్లో పనిదాన్ని అవుతాను అనుకోలేదు. నేను మాత్రం అనుకున్నానా శత్రువుగాడి ఇంటి కారుకే డ్రైవర్ అయి తుడుస్తానని. నీలంబరి గారు తప్పించుకున్నారు. అంటే గుర్తొచ్చింది, ఇలా మన కర్మ తగలడిందని నీలాంబరి గారికి మాత్రం తెలియకూడదు. మిస్టేక్ చేస్తారు, నేను వస్తానన్నా నో అన్నాం. తెలిసిందంటే చాలా షేమ్గా ఉంటుంది, చెప్పొద్దు. పెద్ద కాలు మీద కాలు వేసుకొని చేసే జాబులు అని చెప్తా. ఇలా ఎన్ని రోజులు కూడా తిరగట్లేదు. మనం వేసిన సీనే వాళ్ళు మనకు వేస్తున్నారు. ఇంకెన్ని సీన్లున్నాయంటారు? వీళ్ళు మనకు బోనస్లు ఇస్తున్నారుగా, ఎవరికి తెలుసు. లేరా ఇక్కడున్నారా? కారు తుడిచేసాను సార్. కూరగాయలు ఎవరు తెస్తారా? కూరగాయల వెళ్ళి తీసుకున్నా పో. సరే సార్. జాగ్రత్త. వంటిల్లు క్లీన్ చేయాలంటగా? అక్షర పిలుస్తోంది, వెళ్ళండి. మన బెండు తీసేదాకా వదిలేలా లేరు. కర్మ. పద. ఏమండి ఈ రోజు మీరు అక్షర అమ్మో, మీ పెద్దమ్మ వచ్చిందేంటి? మనల్ని ఇలా చూసిందంటే షేమ్ అయిపోతాం. అస్సలు కనిపించొద్దు. చూస్తారేంటి? మాట్లాడరే. ఏం అడిగామని మాట్లాడాలి? అడుగుతా చెప్పు. ఆఫీసర్ గారి దగ్గరికి ఈయనొచ్చి వెళ్ళుండారు. ఆ తర్వాత మా వాళ్ళు వెళ్ళుంటారని ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పుండాడు. వాళ్ళ ఫోన్లు కూడా పనిచేయట్లా. ఏం చేస్తుండవు? వాళ్ళని మేమేం చేస్తాం? మీరే చేశారు అరవింద్. ఏ ఆపు! వాళ్ళేం చేస్తారో నీకు తెలీదా? అంటే ఏమైనా చేస్తుంటే టీవీలో వచ్చుండేదిగా. నేను చూసి రాలేదు. అంటే మీరే వాళ్ళని కిడ్నాప్ చేశారు. యాడ దాచుండారో మర్యాదగా చెప్పండి. ఆవేశపడొద్దు, బీపీ పెరిగి గుండె ఆగిన ఆగిపోద్ది. ఏం ఆగదు, మీరు చెప్పండి. చెప్తేనే ఆగుతుంది. ఏం చెప్తుండారు? ఫస్ట్ కూర్చోండి, మంచినీళ్ళు కాఫీ తాగుదురు గాని. నాకు మీ మర్యాద లక్కర్లేదు. ఇంటికి శత్రువు వచ్చినా మర్యాద చేయడం మాకు అలవాటు. కూర్చోండి. నాకు మా వాళ్ళు కావాలి. అక్షర చెప్పదు కదా. కూర్చోండి, చెప్తాను. కూర్చున్నా, చెప్పండి. ఏ పనమ్మాయిలు, ఒకరు వాటర్ ఇంకొకరు కాఫీ తీసుకురండి. మనకి చెప్తుంది, చెయ్యొద్దు. ఏమండి ఆ వీడియో? తెస్తున్నాం. త్వరగా రండి, ఈవిడ ఎక్కువసేపు ఉండరు. ఉండను. మనం మొహం కనబడకుండా ఇచ్చేసొద్దాం. సరే సరిపదా. మా వాళ్ళు కనిపించట్లేదని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అయ్యో, భయం వేస్తోంది. ఇదిగో పనోళ్ళు,
నీళ్లు కాఫీ తీసుకురండి. మా పనులు నీలాంబరి గారు